శ్రీమాత్రే నమః. మీ తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి శ్రీ రాజశ్యామలా సహిత దశమహావిద్య స్వర్ణదేవాలయ నిర్మాణ మహాసంకల్ప యాగశాల నుండి ఈరోజు ద్వాదశ రాశుల యొక్క ఫలితాలను మనం గమనించినట్లయితే, ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలను చూసినట్లయితే జూన్ నెలలో మీరు చేసేటువంటి ఒక ప్రయత్నాలలో మిశ్రమమైనటువంటి ఒక ఫలితాలు ఉంటాయి. స్థాన మార్పు అనేటువంటిది సూచిస్తూ ఉంది, లేదా ఉద్యోగంలో మార్పు, లేదంటే గృహ మార్పు, లేదా ఈ ఊరు కాదని ఇంకొక ఊరు అట్లా వెళ్ళేటువంటి ఒక పరిస్థితులు, లేదా ఈ నెలలో మొత్తం కూడా తీర్థయాత్రలు ఇలా చేయటము, కొంత ఎక్కువగా సంచారం ఉండేటువంటి ఒక అవకాశం ఎక్కువగా ఉంది. అదే మాదిరిగా స్త్రీలతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక మాట మాట్లాడితే దానికి అనేక రకాలుగా అర్థాలు వచ్చి మీ పైన నిందలు వచ్చేటువంటి ఒక పరిస్థితి ఉన్నందువల్ల ఈ మకర రాశి వారు మాట్లాడే ప్రతి మాట కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. నమ్మిన వారి వల్ల మోసపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సంతాన మూలకంగా అభివృద్ధి కనిపిస్తూ ఉంది. మంచి శుభ ఫలితాలు పొందటానికి ఈ నెలలో మీరు శివారాధన ఎంత ఎక్కువగా చేస్తే అంత మంచిది. కుంభరాశి వారికి జూన్ నెలలో చూసినట్లయితే ముఖ్యంగా ప్రస్తుతం అన్ని రంగాల వారికి కూడా అనుకూలంగా ఉంది. సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆర్థికంగా బాగుంది. మీరు చేసే ప్రతి ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతాయి. విందులు, వినోదాలు, ఆనందకరమైనటువంటి ఒక జీవితం. గత కొంతకాలంగా మీకు కొంత ప్రశాంతమైనటువంటి ఒక వాతావరణం కనిపిస్తూ ఉంది. ఎట్లాంటి సమస్యనైనా కూడా పరిష్కారం చేసుకోవడానికి కావలసిన మనోధైర్యం ఉంటుంది. ఆకస్మికంగా ధనయోగాలు కలుగుతున్నాయి. మంచి శుభ ఫలితాలు పొందటానికి మీరు ముఖ్యంగా ప్రత్యంగిర ఆరాధన ఎక్కువగా చేయించండి. కాలసర్ప దోషాలు అట్లాంటివి ఏవైనా ఉన్నట్లయితే అవి తొలగుతాయి. ప్రయోగ దోషాలు ఇత్యాది ఏవైనా శాపాలు ఉన్నప్పటికీ కూడా ఎవరి చేతనైనా ఎప్పుడైనా మనం అందరం మంచిగానే ఉండాలనుకుంటాం. కానీ ఏదో సందర్భంలో ఎవరైనా ఏదైనా మనల్ని తిట్టడమో, శాపాలు పెట్టడమో అట్లాంటివి చేసినట్లయితే కూడా తొందరగా వాటి యొక్క ప్రభావానికి గురయ్యేటువంటి ఒక రాశుల్లో కుంభరాశి వారికి త్వరగా ఆ ఎఫెక్ట్ అనేటువంటిది ఉంటుంది. అవి తొలగడానికి అధర్వణ భద్రకాళి నారాయణ ప్రత్యంగిర అమ్మవారి యొక్క మరి అష్టోత్తరం చదవటము, లేదా రాజశ్యామల అమ్మవారికి సంబంధించిన హోమాలు చేయించటము, ఇవన్నీ చెప్పదగినటువంటి ఒక సూచన. తదుపరి మీనరాశి. జూన్ నెలలో ఈ మీనరాశి వారికి ముఖ్యంగా అన్ని రకాలుగా కూడా అభివృద్ధి ఉంటుంది. సమస్యలన్నీ కూడా పరిష్కార మార్గంలో ఉంటాయి. ఒక ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. బంధుమిత్రులతో కలిసి అన్ని రకాలుగా కూడా ఆనందంగా ఉండడానికి మీరు తీర్థయాత్రలు చేయటము, లేదా శుభ కార్యక్రమాలలో పాల్గొనటము, ఇలా మీకు ఈ నెల మొత్తం కూడా ఆనందంగా ఉండే అవకాశం ఉంది. అదే మాదిరిగా నూతన వాహనము కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. సంతాన సౌఖ్యం ఉంటుంది. స్త్రీ సౌఖ్యం ఉంటుంది. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది. అదే మాదిరిగా కాలసర్పదోష ప్రభావం వల్ల మీకు కొంత దీర్ఘకాలికమైనటువంటి ఒక సమస్యలు ఏవైనా ఉన్నట్లయితే అవి పరిష్కార మార్గంలోకి వచ్చేటువంటి ఒక పరిస్థితులు ఉన్నాయి. శిరోబాధలు కొంత ఉన్నప్పటికీ అది పెద్దగా బాధించే అవకాశం ఉండదు. ముఖ్యంగా మంచి ఫలితాలు పొందటానికి మీరు మధుర మీనాక్షి అమ్మవారి యొక్క దర్శనం ఈ సంవత్సరంలో ఎప్పుడో ఒకసారి చేసుకోండి. మీనరాశి వారు ఆవిడ లేదా కంచి కామాక్షి తల్లిని, అంత దూరం వెళ్ళలేనటువంటి వాళ్ళు రాజశ్యామల అమ్మవారిని సత్తుపల్లిలో దర్శనం చేసుకోండి. తప్పకుండా మీ జీవితాల్లో అమ్మ చూపు చేత తప్పకుండా విశేషమైనటువంటి ఒక పుణ్య ఫలితాలు. మీనరాశి వారు రాజశ్యామల అమ్మవారిని దర్శిస్తే మీ జీవితంలో రాజయోగం కలుగుతుంది. అందువల్ల మంచి ఫలితాలు పొంది ఈ నేను చెప్పినటువంటి ఒక రాశి ఫలితాలన్నీ కూడా నా అనుభవం మేరకు పెద్దలు సూచించినటువంటి ఒక మరి ప్రముఖ గ్రంథాల ఆధారంగా ఈ ఫలితాలను నేను తెలియచేయడం జరిగింది. మరి మీకు ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే మీ జాతక ఫలితాల కొరకు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లను సంప్రదించండి. తప్పకుండా నేను మీకు సరైనటువంటి ఒక జాతక పరిశీలన చేసి ఫలితాలు తెలియచేసే ప్రయత్నం చేస్తాను. మీ తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి.